90% బోగస్. కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నా కాన్స్టిట్యూన్సీ జైలుకు పోయినరు, నాయకులు జైలుకు పోయినరు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది. పాపం ఉద్యోగం పోయింది వాళ్ళది. మళ్ళా ఇందిరమ్మ ఇల్లు నా విధంగా కానియకండి. మళ్ళీ ఇందిరమ్మ పేరే పెట్టారు 5 లక్షల స్కీమ్ కోసం. పేదవాళ్ళు గుర్తించండి, న్యాయమైనటువంటి వారిని గుర్తించండి, అర్హులను గుర్తించండి, వారికి అలాట్ చేయించండి. కట్టిస్తారా కట్టించండి, వాళ్ళు ఎట్లుంటో ఇది విధి విధానాలు తయారు చేయండి. ఇక విధి విధానాలు తయారు కాలేదు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. ఈ యొక్క స్వయం ప్రజాపాలన అన్నారు, ఏం చేశారు, ఏం సాధించారండి? 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి నేటికి. ఈరోజు అయిపోయింది, నిన్నటి క్లోజ్ అయిపోయింది. ఇందులోనే మీరే రాశారు ఒక అంశంలో ఏమని, చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వారితో కూడా దరఖాస్తు తీసుకున్నారు. క్యూలో పడి పాపం ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? కళ్యాణ లక్ష్మి దరఖాస్తు పెట్టుకుని ఇచ్చేసినాం. దానికి అర్హత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం, ఇవన్నీ ఎక్కడ జరగలేదు. అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వటానికి తప్పించుకోవటానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం చాతగాంతనాన్ని నిరూపించుకోవాల్సి వస్తుందని ఇవన్నీ తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇది ఒక 6 మాసాలు జరిపిస్తారు ఇట్లనే ఈ ప్రజాపాలన. ఇందులో దరఖాస్తుదారు వివరాలు వగరా వగరా పుష్టి పట్టారు. పాపం బ్లాక్లో కొన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంటుగా ఇవ్వండి. ఎంతమందికి ఇస్తారో చెప్పండి, దీని మీద స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా, దానికి క్లారిటీ లేదు. ఇంట్లో 4 కోడలు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 18 ఏళ్ళు దాటిన వారు అందరికి ఇస్తారా? ఇవ్వండి, సంతోషంగానే కుటుంబాలు బాగుపడతాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500కి ఇప్పించలేదు. రైతు భరోసా అయితే ఇంకా ఇప్పటికి దిక్కులేదు, 10,000 రూపాయలు ఇస్తలేరు. ఇదో చెప్పాను, ఇంధనం మిల్లు సంగతి చెప్పాను. ఇవన్నీ కూడా గృహజ్యోతి 200 యూనిట్లు మాఫ్, సోనియా గాంధీ గారు చెప్పారు, మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను. ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. పేదవాళ్ళు పాపం, ఆయన పద్మశాలి, ఆయనకి బిల్లు వచ్చిందట. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. 200 యూనిట్లు కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి. వైట్ రేషన్ కార్డు అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి. స్పష్టత లేదు. అది కూడా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. చేయుత పథకం కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇవన్నీ కూడా అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట, ఇవి మళ్ళా కొత్తగా కాయిదాలు పెట్టాలట. ఇవన్నీ ఐటికలనే నాకు అనిపిస్తుంది. ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి ఒక డబ్బాలు పెట్టారట. మన పోలింగ్ డబ్బాలు పెడతారు చూడండి, పోలింగ్ బాక్స్ డబ్బాలు, మండలకు డబ్బాలు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిరట. దరఖాస్తులు పారిపోతే భయంతో ఏమంటారు, ట్రంక్ పెట్టాలి. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతారు చూడు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టెల తాళాలు ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలం డ్రామాలు, నాటకాలు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది. రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, మాపిస్తాం. ఆఖరికి ఇందులో ఇంకోటి ఏమొస్తుంది, ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని ఒక కంట్రోల్ చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి ఫిబ్రవరి మార్చిలో. ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తలేదంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి. దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మోచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు.
నేను అడుగుతున్నాను, ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి, సత్వరమే చేసేటువంటి